మనతో పాటు ఒక రైతు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, నిజంగా రైతుకు కావాల్సిన న్యాయం, రైతుకు దక్కాల్సిన బెనిఫిట్స్, నిజంగా ఏమైతే రైతు బాగుంటాడు, ఏం కావాలని కోరుకుంటాడు? స్వతంత్ర ఛానల్ చర్చా వేదికకు నమస్కారం. స్వతంత్ర ఛానల్ చర్చా వేదికకు నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులకు మరియు రైతులను అభిమానించే అందరికీ, రైతుల పట్ల అవగాహన ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి కదంటే, పెద్దలందరూ చెప్పినారు ప్రభుత్వ విధానాలు నేతి బీరకాయ లాంటివి. ఇంకొకటి చెప్పాలంటే, పురోహితుడు కనుక పెళ్లి లోపల మంత్రాలు చేసినప్పుడు అరుంధతి నక్షత్రం చూపించడం ఎట్లనో ఇది అంతే నగ్న సత్యం. ముఖ్యంగా నేను ఇంకొకటి చెప్తున్నా, మేధావులారా, విఘ్నులారా, ఏది కానీ మనకు చరిత్ర చెప్పినటువంటి సత్యాలు నేను ఇక్కడ మీకు కొన్ని వివరించదలుచుకున్నాను. మన భారతదేశం 80% వ్యవసాయక దేశం, అందులో సందేహం లేదు. అంతకంటే ముందుగా మన దేశంలో పట్ల సహజ వనరులు, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి మన దగ్గర జీవనదులు ఉన్నాయి, శ్రమ చేసే అటువంటి యువత ఉన్నది, దీని పట్ల ఆకర్షితులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాజకీయ నాయకులే కానీ, ఈ వ్యాపారస్తులే కానీ ఎంతమంది మోసం చేసినా కానీ దీన్ని వదిలిపెట్టలేరు. ఎందుకు వదిలిపెట్టలేరంటే, ఒక తల్లికి బిడ్డకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఉన్నది. ఒక తల్లి అవుటివాడు కానీ, గుడ్డివాడు కానీ, చౌటివాడు కానీ పుడితే ఆమె వాడిని సాదుకుంటుంది కానీ చంపది. అదేవిధంగా వ్యవసాయం అనేది మన యొక్క వృత్తిని, దీన్ని వీళ్ళు ఇన్ని బాధలు పెట్టినా కానీ ఈ వృత్తినే నమ్ముకొని ఉంటారు. కానీ దేనికైనా ఒక ఓపిక ఉంటుంది. ఆ తల్లి పిల్లల కొరకు బతికినప్పుడు, పిల్లలే చనిపోయినప్పుడు తల్లి ఈ వృత్తిని బాధేసిపోతుంది. రైతులారా ఇప్పటికీ చెప్తున్నా, ఖబర్దార్, ఏ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతన్నలతోని ఆటలాడుకోవద్దు. రైతన్నలు కన్ను తెస్తే మీరు క్షమాపణలు చెప్పినటువంటి రోజులు వచ్చినాయి. రైతన్నలు ఉద్యమిస్తే మీరు కరెంటు బిల్లులు తగ్గించేటటువంటి రోజులు వచ్చినాయి. రైతన్నలు ఉద్యమిస్తే పెద్దపల్లి లాంటి వాటి కాడ విషపూరితమైనటువంటి రేడార్ యంత్రాలను ఉపసంహరించుకున్నటువంటి రోజులు వచ్చినాయి. ఇంకొకటి చెప్తాన్నా, లంబాడి వాళ్ళు భూములు లాగేసుకుంటామని అటువంటి రేవంత్ రెడ్డి పన్నాగాన్ని ఇస్తా తిప్పికొట్టిండ్రు. రైతన్నల యొక్క సంఘటితం అనేటువంటిది వచ్చినప్పుడు ఎవరి నుంచి కాదు. ఉదాహరణకు చెప్తా, మీకు నేను ఇక్కడ వచ్చినటువంటి విఘ్నులకు, మేధావులకు అందరికీ చెప్పేది ఒకటే, 2 తీర్ల 3 తీర్ల నష్టాలు జరుగుతాయి. ఒక రైతుకు ఒకటికి జరిగే నష్టం ఏంటిది కదంటే, అనుకోకుండా పాము కుడుతుంది, అనుకోకుండా కరెంట్ షార్ట్ అవుతుంది, అనుకోకుండా వన్యప్రాణులు, మూగజీవులు కాటేస్తాయి, చంపేస్తాయి. అటువంటిప్పుడు మనం అందరిది సామాజికమైనటువంటిది అని అతని కొరకు మనం అందరం శ్రమించాలి. ఇంకొకటి యూరియా బస్తాలు అనేటువంటిది అందరికి వచ్చుతుంది. అందరికి వచ్చినప్పుడు మనం ఉద్యమించినప్పుడు పెద్దది ఏం కాదు, అది ఎట్టయినా ఉద్యమించవలసిందే, దాంతోపాటు ఇది ఉద్యమించవలసిందే. ఇంకొకటి, రైతు అనేటువంటి వానికి ఏ విధమైనటువంటి బాధలు లేకుండా ఉండాలి. రైతు అనేటువంటి వాడు సగౌరవంగా బతకాలంటే ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి సమస్య ప్రభుత్వం మీద కాక మీరు ప్రజలకు తీసుకుపోయి ప్రభుత్వానికి మనం జవాబుదారీ ధనంగా, ప్రశ్నించే ధనంగా ప్రభుత్వం మన మాట వినేటట్టు మనం కింద నుంచి కార్యాచరణ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నా. ఇంకొకటి, నేను సామాజికవేత్తగా అన్ని విషయాలు ఆలోచిస్తున్నా. మీరు దీనితో పాటు విద్య గురించి, వైద్యం గురించి ఒక ప్రోగ్రాంలు ఏర్పాటు చేయాలని మీ అందరికీ కోరుతున్నాను. మీ అందరు కూడా వాటికి మద్దతు తెలుపుతారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అన్యదా ఏమన్నా అయినట్టుంటే మీరు నన్ను క్షమించవచ్చు.